వెల్కమ్ టు విఆర్ స్టూడియో శ్రీను గారు. థ్యాంక్ యూ అండి. మీరు చేసిన ఈ న్యూ ఇన్నోవేషన్ ఎంతో మంది ఫార్మర్స్‌కి యూజ్ అవుతుంది. అసలు మీకు ఈ థాట్ ఎలా వచ్చింది? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటారు. ఇలాంటి రాష్ట్రంలో పుట్టిన నేను మన దేశంలోనే ఇకపై ఏ రైతు పంట నష్టం వల్ల ప్రాణం పోకూడదనుకున్నాను. గ్రేట్ అండి. అసలు మీ ఇన్స్పిరేషన్ ఎవరు? మా అమ్మ, మా ఊరు. ఇదిగో సేనయ్య, ఈ నెల పాల డబ్బులు. అమ్మ, 20 రూపాయలు ఎక్కువ ఇచ్చారు. ఈ నెలలో ఒకరోజు నేను మీకు పాలు పోయలేదు. అయ్యో, మర్చిపోయాను సీను. మర్చిపోయాను. అమ్మా, కొన్ని పాలు మిగిలా ఇక్కడ పెడుతున్నా. ఆ, అమ్మా, భూలక్ష్మమ్మ పాల డబ్బులు ఇచ్చింది, డబ్బాలో పెడుతున్నా. ఆ, సరే నాన్న. అమ్మా, ఉమ్, నిన్న గుడి దగ్గర చిన్నపిల్లలు నాట్యం చేశారు. ఎంత బాగా చేశారో చూడు. చిన్నపిల్లలైనా ఎంత బాగా చేస్తున్నారమ్మా. చెయ్యాలని మనసుండాలి కానీ నాట్యానికి వయసు అవసరం లేదురా. ఆ, సరే అమ్మా, నేను పొలం దగ్గరికి వెళ్ళి వస్తా. ఉమ్, నువ్వు క్యారెట్స్ తీసుకొని వచ్చేసేమా. సరేరా. సరే అమ్మా, వెళ్తున్నా. ఉమ్, సీను. అమ్మా, వస్తున్నా. బాగా ఆకలి ఉందమ్మా, తొందరగా పెట్టు. తిన్నానా? అది కూడా వేయండి. చాలా బాగుందమ్మా. ఉమ్, చాలమ్మా, ఇంకొంచెం తినొచ్చు కదరా. ఎక్కువైపోయిందమ్మా. సరే అమ్మా.
నేను కాలేజ్కి వెళ్ళి వస్తా. నువ్వు ఎక్కువసేపు ఎండలో పని చేయొద్దు, ఇంటికి వెళ్ళు. సరేనా? మిగతా పని నేను వచ్చి చేస్తా. జాగ్రత్తగా వెళ్ళరా నాన్న. ఆ, సరే, నువ్వు జాగ్రత్త. సరే. కంగ్రాట్స్ రా సీను, కాలేజ్ ప్లేస్మెంట్స్లో అయినా మంచి జాబ్ కొట్టేసావురా నువ్వు. ఏంట్రా అలా ఉన్నావు? ఆనందపడాలో బాధపడాలో అర్థం కావట్లేదమ్మా. ఏంటి నాన్న, ఏం జరిగింది? కాలేజ్ ప్లేస్మెంట్లో మంచి జాబ్ వచ్చింది. మన ఊరే కాదు, దేశం దాటి వెళ్ళాల్సి వస్తుంది. మంచి విషయమే కదా నాన్న, నువ్వు కష్టపడినందుకు మంచి ఫలితమే దక్కింది. నిజమేమా, కానీ నిన్ను, మన పొలాన్ని, మన ఊరిని వదిలేసి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నా వల్ల కాదు. అది కాదు నాన్న, నువ్వు ఇంత కష్టపడి చదివి. నిజమేమా, కష్టపడి చదివాను, కానీ నిన్ను వదిలి వెళ్ళడం నాకు ఇంకా కష్టంగా ఉంది. చూడు నాన్న, నీ దేహం మన భూమి అనుకో, పారే నీరు నీ ఒంట్లో రక్తం అనుకో, పండే పంట నీ ఊపిరనుకో. నేను నీకు దూరంగా ఉన్నా నీ ఊపిరికి దగ్గరగా నీలోనే ఉంటాను. మన ఊరు పొలిమేర దేవత సుంకులమ్మ కూడా శకునం పలుకుతుంది. జరిగేదంతా నీ మంచికే అనుకో. ఇక నువ్వే ఆలోచించు. శివయ్య, నువ్వే ఎలాగైనా నా కొడుకు మనసు మార్చి వాడు ఒప్పుకునేటట్టు చేయి స్వామి. రాఖీ, సీనుని ఎక్కడైనా చూసావా? కోనేరు దగ్గర చూశానమ్మా. సీను, ఆలోచిస్తున్నావా? ఆలోచించమ్మా. నా ప్రాణం నీ దగ్గర ఉంటే ఊపిరి నాకెలా ఆడుతుందా? తల్లిని ఇంతలా ప్రేమించే కొడుకుంటే ఏ తెల్లైనా సంతోషపడుతుందిరా. కానీ తనే తన బిడ్డ భవిష్యత్తుకు అడ్డైతుందంటే మాత్రం సహించలేదు. మా ఏంటి మా నువ్వు? సీను, నాకు నీలో మీ నాన్న కనిపిస్తున్నారు. ఎన్ని ఉద్యోగ అవకాశాలు వచ్చినా నీలాగే తల్లిదండ్రుల్ని, తల్లిలాంటి భూమిని వదిలి వెళ్ళలేక ఊర్లోనే ఉండి వ్యవసాయం చేసుకునేవారు. మరేమైందమ్మా? కానీ అన్నీ మంచి రోజులుండవు కదా. అప్పు తెచ్చి వేసిన పంట నష్టం వచ్చింది. అదే అప్పు తీర్చడం కోసం ఉన్న భూమిని అమ్మేశారు. హ్మ్. మట్టి కలవాటు పడ్డ ఊపిరి కదరా. ఆ మట్టి గాలి తగలక మీ నాన్న ఊపిరి ఆగిపోయింది. అదేంటమ్మా, నాన్నకెవరు సాయం చేయలేదా? వ్యవసాయానికి మించిన సాయం ఇంకోటి ఏదీ లేదంటారు. కానీ అదే వ్యవసాయంలో నష్టం వస్తే సాయం చేయడానికి ఎవ్వరూ రారు. మనిషికి విలువివ్వలేని ఆ ఊర్లో నా మనసు విరిగిపోయి
నాకేమాత్రం సంబంధం బంధుత్వం లేని ఈ ఊరికి పసిబిడ్డగా ఉన్న నిన్ను తీసుకొని బాధతో ఇక్కడ బతుకుదామని వచ్చాను. మనుషులంతా ఇంతే అనుకున్న నేను ఈ ఊరి వాళ్లను చూశాకే అర్థమైంది. కల్మషం లేని మనుషులు, మానవత్వం అంటే ఏంటి అని, ప్రేమ, ఆప్యాయత, జాలి, కరుణ, దయ అనే పదాలకి అర్థం ఈ ఊరి వాళ్ళు. ఏ ఆడపిల్లకైనా కష్టం వస్తే పుట్టింటికెళ్తుంది, కానీ నాకు ఈ ఊరే ఓ పుట్టిల్లయింది. చూడన్నా, ఇదంతా నేను నీకెందుకు చెప్తున్నానంటే, నీ చదువు నీకే ఉపయోగపడితే సరిపోదు. నీ చదువు, నీ ఆలోచనలు కొన్ని వేల మందికి ఉపయోగపడాలి. మన ఊరి పేరు కొన్ని లక్షల మందికి తెలియాలి. నిన్ను చూసి అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. మొట్టమొదటిసారి అమ్మ చెప్పిన మాటలు నా చెవులకు కాకుండా నా మనసుకు వినపడ్డాయి. ఆ మట్టి గాలి తగలక మీ నాన్న ఊపిరి ఆగిపోయింది. నీ చదువు, నీ ఆలోచనలు కొన్ని వేల మందికి ఉపయోగపడాలి. మన ఊరి పేరు కొన్ని లక్షల మందికి తెలియాలి. నిన్ను చూసి అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. ఆ రోజు రాత్రి నిర్ణయించుకున్నా, ఇక మీదట ఏ రైతు పంట నష్టం వల్ల ప్రాణాలు కోల్పోకూడదని. శివయ్య, నేను ఒక కొత్త శ్రీకారాన్ని ప్రారంభిస్తున్నా. నా ఈ ప్రయాణంలో ఏ ఒడిదుడుకులు రాకుండా చూడు. అలాగే అమ్మ జాగ్రత్త. అమ్మా, వెళ్ళొస్తా. సాధించిరా. ఊరు వదిలేసి వెళ్తున్నాననే బాధ కన్నా ఊరికి ఏదైనా చేయాలన్న బాధ్యతే నాకు ఎక్కువైంది. జెట్సన్ నానో డివైస్. సాగు చేసే భూమిలో ఏ కాలంలో ఎంత పంట వేయాలి, ఆ పంటకి ఎంత దిగుబడి రావచ్చు అనేది ఈ డ్రోన్ ప్రెడిక్ట్ చేస్తుంది. ఆ పంటకి ఏదైనా తెగులు వస్తే ఆ మొక్క యొక్క స్థితిని బట్టి, ఆకు రంగును బట్టి పంటకి ఏ మందు ఎంత వాడాలో రైతుకు ముందే తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆ పంటకి తెగులు వచ్చాక ఎన్ని రోజుల్లో ఆ పంట ఇంపాక్ట్ అవుతుందో ఈ డ్రోన్ ముందే ప్రెడిక్ట్ చేసి ఎంత పెస్టిసైడ్ వాడాలో అంత ఆ మొక్కకి అందించి ఆ పంటని కాపాడుకుంటుంది. ఇక మీదట ఏ రైతు పంట నష్టం వల్ల నష్టపోడు, ప్రాణం పోదు. ఎందుకంటే దేశానికి వెన్నెముక రైతు అయితే ఆ రైతుకు వెన్నెముక నా ఈ డ్రోన్.